కానీ రావి నారాయణ రెడ్డికి సంబంధించిన ఆ సన్మాన సభలో కోదండరాం గారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన మాటలు మాట్లాడినాడు. తర్వాత ఇటీవలి కాలంలో చాలా సార్లు పదే పదే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం ఏంది అని అంటే, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువగా పనిచేసినాడు, ఆ తర్వాత అతని ఉద్యమ నేపథ్యం అంతా తన స్వార్థ ప్రయోజనాలకే వాడుకున్నాడని, తర్వాత కోదండరాం ప్లేస్ ని కేసీఆర్ ప్లేస్ లో పెట్టడానికని, అంటే కేసీఆర్ కంటే కోదండరామే ఎక్కువగా సమాజానికి సేవ చేసినాడని, తర్వాత తెలంగాణ జాక్కి అధ్యక్షుడైనాడని, ఇట్లా రకరకాల వ్యవహారాలు చేసినాడు. మరి సార్ వారు ఈరోజు ఒక ఎమ్మెల్సీ, తర్వాత ముఖ్యమంత్రితో చాలా సన్నిహిత సంబంధాలు కలిగినాడు. మరి ఈ అనవసరమైన చర్చ ఎందుకు చేస్తావయ్యా? తెలంగాణ రాజకీయాలను ఎటువైపు మలుపుతున్నావు? ఇవాళ ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రణాళికలో ఉన్నటువంటి వాగ్దానాలను అమలు పరచకుండా ఎందుకు ఇట్లా నోటు జారుతా ఉన్నావు? ప్రతిసారి ప్రధానమంత్రిని కూడా పట్టుకొని గాడిసే వారసుడు అని అన్నాడు, అమిత్ షాను అన్నాడు. తర్వాత రకరకాలుగా అసలు రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడని సందర్భమే లేదు. తర్వాత మైక్ దొరికిన ప్రతిసారి కేసీఆర్ మీద అటాక్ చేస్తున్నాడు. అట్లా తప్పు అని వీరెందుకు చెప్పలేకపోతున్నారు? తర్వాత వీరి స్థానం ఏంటి? యాక్చువల్లీ కేసీఆర్ తో సమవుజ్జిగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒక్కడు కోదండరామును జాతిపిత అంటే సరిపోద్దా? ఈ విషయం వారు క్లారిఫై చేయాలి. అంటే రేవంత్ రెడ్డి కూడా అనలేదు కోదండరాం గారు జాతిపిత అనలేదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు అంతకంటే గొప్పవాడా అన్నాడు. అంతకంటే గొప్పవాడా అన్నాడు. మీరు దయచేసి మళ్ళీ రివైండ్ చేసి వినండి సార్. నేను ఒక జర్నలిస్ట్ 10 సార్లు వింటాను ఒక విషయాన్ని, 10 సార్లు వినకుండా నేను మాట్లాడాను. జాతిపిత అంటే అందరినీ రిక్షా వాళ్ళను వీళ్లను సమీకరించి అందరినీ జమ చేసేసి ఎన్నో చేసి కంటే ఈయన గొప్పనా అని అన్నాడు. కోదండరాం గారు, ఎస్, మీ సమక్షంలో మొన్న మాట్లాడిన మాటలు సరే, ఓకే, నిన్న చాలా హార్ష్ గా మాట్లాడారు. సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? భరత్ గారు ఒక్క నిమిషం, సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? హీజ్ అ టీచర్, హీజ్ అ ప్రొఫెసర్, హీ హాస్ టు సీ ఎవ్రీబడి ఈక్వల్. అనవసరంగా అసందర్భంగా అసలు కేసీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి టాపిక్ తీయకుండా కూడా కావాలని ఒక సందర్భం క్రియేట్ చేసుకొని ప్రతిసారి విషం కక్కడాన్ని ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటగా ఆయన పరిగణించినాడు. ఎప్పుడు సార్ బయటికి వచ్చి బహిరంగంగా రేవంత్ రెడ్డి ఈ రకమైన చర్చ చేయడం తప్పు అని మాట్లాడినాడు. ఇవాళ మీరు అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ చర్చ ఇప్పుడు సరిపోదు అని అన్నారు. అదే సార్ ఎప్పుడు కూడా పబ్లిక్లీ ఈ జాతిపిత అనే అంశం చర్చనీయ అంశం కాదు. వ్యక్తులు బతికుండంగా ఏ వ్యక్తిని జాతిపిత అని అనకూడదు. చనిపోయిన తర్వాత పోస్టుమస్ గా ఎవరన్నా అంటారు. ఇప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ గారి పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది. వారిని నేను ఏదో రకంగా భావించదలుచుకున్నా. వారి పట్ల నా గౌరవ భావన ఉంటది. లేకపోతే నేను అసలు మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ కోసమని సర్వస్వం చేసి 9 మంది ఎంపీలను గెలిపించిన డాక్టర్ చెన్నారెడ్డి కూడా ఒక గొప్ప నాయకుడే. మా సీనియర్ ఇందిరారెడ్డి కూడా ఒక గొప్ప నాయకుడే. తెలంగాణ కోసం ఈ వీళ్ళు ఒక్కళ్ళే 2-3 ట్రై చేసినారా? కేవలము ఆ ప్రతిష్టనంతా తీసుకువచ్చి ఎవరో ఒక్కళ్ళకి ఆపాదించి ఇంకోళ్ళని తిట్టడం ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ని తిట్టిన ప్రతిసారి కోదండరాం గారిని రేవంత్ రెడ్డితో మన కేసీఆర్ తో సమంగా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. దాని మీద సార్ క్లారిటీ ఇవ్వాలా? కోదండరాం గారు విన్నారా? శరత్ గారు అడుగుతుంది. నా దృష్టిలో చర్చనట్లా తీసుకెళ్లటం వల్ల ప్రయోజనం ఏందో నాకు అర్థమైతలేదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యక్తిగత పంచాయతీనా తెలంగాణ అంటే? కేసీఆర్ కాదు కదా చూడవలసింది. ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటంటే, నేను మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ కోసం కృషి చేసిన జయశంకర్ గారిని అందరం సిద్ధాంతకర్త అనుకునేది. ఆయన మాత్రం ఎన్నడు నేను సిద్ధాంతకర్త కాదు, నేను కార్యకర్త అని చెప్పి ఆయన ప్రకటించేవాడు. సరే, ఆ విషయం అట్లుండగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి నా ప్రస్తావన ఇంకా అవసరం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకొని తెలంగాణ ఇంకా అవసరమే లేదు అని పేరు కూడా వదిలేసుకొని పదే పదే తెలంగాణ జాతిపిత అని మాట్లాడుకోవటం, తెలంగాణను ఆ రకంగా అవసరార్థం వాడుకోవటం సమంజసం కాదు. ఇది నేను మొదట చెప్తున్నా. రెండోది, తెలంగాణ ప్రస్తావన అనేది ఒక ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, తెలంగాణ అభివృద్ధికి ఒక మార్గనిర్దేశన చేసుకోవటం కోసం మనం దాని ప్రస్తావన చేయవలసి ఉంటది, మాట్లాడుకోవాల్సి ఉంటది.
దాంట్లో రెండో అభిప్రాయం లేదు. జరుగుతున్న చర్చలన్నింటినీ కూడా సరిగ్గా తువ్వలో పెట్టుదామనంటే కర్రపెత్తనం చేసే అధికారం మనకేం లేదు. కానీ చర్చ ఈ దారిలో జరిగితే ఉపయోగకరం అని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు నిన్న మాట్లాడి ఎవరికి రా నువ్వు జాతిపిత అట్లా రా అని మాట్లాడడం బహిరంగ సభల్లో అది కరెక్టేనా మీ సమక్షంలో? నేను ఇప్పుడు భరత్ గారు ఏమన్నారు నేను వినలేదు. వినని దాని మీద కామెంట్ చేయమంటే ఏదున్నా గానీ ఒకటి నేను పేపర్లో చదివింది పొద్దున్న చదివింది మాత్రమే నాకు గుర్తుంది. నేను అనుకోవటం ఏంటంటే చర్చను ఇంకా కొంచెం ఉన్నతమైన స్థాయిలో కొనసాగించటం అవసరమని. అంటే నిన్న ఇప్పుడు పేపర్లో కూడా వచ్చింది కదా ఆయన అన్నమాట యాస్టీస్ గా అదా ఆ మాట అదే. ఈ ఇంకొకటి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడం అంటే వెలమ కమ్యూనిటీ సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరికి వాళ్ళందరికీ నువ్వు జాతిపితవా అని అనడం. ఎందుకంటే మీరు జేఏసీ ఒక నిమిషం మీరు జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నాకు గుర్తుంది చాలా మంది కోదండరామన్ మీరు రెడ్డి పేరు తీసేస్తే కోదండరామ్ రెడ్డి అని దీని గిట్టని వాళ్ళు తెలంగాణ ఉద్యమం అంటే గిట్టని వాళ్ళు కోదండరామ్ రెడ్డి చైర్మన్ అని చెప్పి తగిలిచ్చేవాళ్ళు. అంటే ఏంటంటే ఏదో ఒక కులం ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఏబిఎన్ రాధాకృష్ణ పదే పదే కోదండరామ్ రెడ్డి అని ప్రస్తావించి వార్తలు రాసినాడు. ఆ రకంగా అవమానపరిచే ప్రయత్నం చేసినాడు. ఆనాడు సార్కు మద్దతుగా మేము నిలబడ్డాం. పొలిటికల్ పార్టీ అంటే ఇప్పుడు దీనిలో కులం ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ కులం వాళ్ళందరికీ జాతిపితవా అన్న మాట కూడా వాడారు. అంటే వెలమ కులానికి సంబంధించిన వాళ్ళందరికీ చేయాలంటారా చేయొద్దంటారా? చేయొద్దనే అంటాను నేను సార్. మరి అంతే కదా దాని మీద మళ్ళా చర్చ ఎందుకు ఇంకా? అంటే మీ సమక్షంలో మొన్న మాట్లాడినప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారు. సుదర్శన్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడుతున్న దానికి నియంత్రణ ఉంటుందా భరత్ గారు? ఈ వైపు నుంచి ముఖ్యమంత్రి వారు మాట్లాడుతున్నదాన్ని నన్ను అడిగి మాట్లాడతారా లేకపోతే నేను అక్కడ కూర్చొని నియంత్రిస్తానా కర్ర పట్టుకొని? సార్ ఒక చిన్న సబ్మిషన్ కరెక్ట్ కాదు. ఆయన అక్కడ మాట్లాడిండు కాబట్టి మాట్లాడినప్పుడు నువ్వు ఇది చెప్పేది ఉండే అది చెప్పేది ఉండే అంటే మాట్లాడేటప్పుడు మీ వెర్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. అందుకనే అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను ఏంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆ రోజు ఇందిరా పార్క్ లో ధర్నా గురించి ఒక విషయము చెప్పేటప్పుడు ఒక పక్షం తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా. ఇది మంచిది కాదు. మొట్టమొదట ఎవరు నేనంటున్నారా? లేదు లేదు మీకు అనిపించండి. తీసుకోకండి. లేదు లేదు నేను మావోయిస్ట్ టాపిక్ లో డెఫినెట్ గా నేను తీసుకున్నాను. ఐఎమ్ నేషనలిస్ట్ జర్నలిస్ట్, జాతీయవాద జర్నలిస్ట్, వన్ సైడ్ తీసుకున్నాను. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎవరికి రా జాతిపిత అంటే డెఫినెట్ గా ఒక పక్షం తీసుకోవాల్సిందే. రా అని ఎట్లా మాట్లాడతారు? 17 సంవత్సరాలు తీసుకోవాలి. జాతిపిత అనటం పట్ల కూడా ఒక పక్షం తీసుకోవాలి. డెఫినెట్ గా జాతిపిత ఆయన రేవంత్ రెడ్డికి 100% హక్కు ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అనొచ్చు, సోనియా గాంధీని తెలంగాణ తల్లి అనొచ్చు అని తప్ప ఎవరికి రా జాతిపిత అని రా అని 17 సంవత్సరాల చిన్న వ్యక్తి మాట్లాడినప్పుడు వన్ సైడ్ గా తీసుకోవాల్సి ఉంటది. ముఖ్యమంత్రి తప్పు మాట్లాడుతున్నప్పుడు తప్పు అని చెప్పే బాధ్యత పత్రికలకు, మీడియాకు లేకపోతే ఎవరికి ఉంటది? భాష మాట్లాడుతున్న భాష ఇదే కేసీఆర్ ఇవాళ చెప్పారు. కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడు కూడా తప్పనే చెప్పాను నేను అప్పుడున్న ఛానల్లో. అంటే నేను చెప్తాను వన్ సైడ్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే అది అప్పుడు అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఒక కులాన్ని టార్గెట్ చేసినప్పుడు తప్పు చేసినప్పుడు మీడియా తప్పు కాకుండా అప్పుడు కూడా న్యూట్రల్ గా మాట్లాడితే ఇంకా అర్థమే ఉంది కాదు కదా. ఇంకోటి ఆ విశ్లేషణలో కూడా చెప్పాను ఏంటంటే కేసీఆర్ కూడా గతంలో ఈ వర్డ్స్ యూజ్ చేశాడు. సన్నాసి, చవట, దద్దమ్మ అన్నాడు, కిషన్ రెడ్డి రండా అన్నాడు, అవన్నీ కూడా అన్నారో చూసుకోండి. అంటే వన్ సైడ్ తీసుకోక తప్పదు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిని అనడానికి తప్పు చేసినప్పుడు మీరు తప్పుడు మార్గంలో పోతున్నారు, కరెక్ట్ కాదు, అది నష్టం అని చెప్పడం తప్పెలా అవుతుంది? అది వన్ సైడ్ ఎట్లా అవుతుంది?